భారత టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవితవ్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీసీఐ ఉన్నత అధికారి సమాచారం ప్రకారం సూర్యకుమార్ సారథ్య బాధ్యతలు కొనసాగుతాడా లేదా అనేది పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపైనే ఆధారపడింది. కేవలం బ్యాటర్గా మాత్రమే అతడిని జట్టులోకి కొనసాగించడానికి సెలక్షన్ కమిటీ సుముఖంగా లేదు. గత ఐపీఎల్లో భారీగా పరుగులు సాధించిన సూర్య ప్రస్తుత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా కొత్త బౌలర్లు వేసే స్ట్రైట్ హార్డ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడంలో అతడి సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫామ్ లేమి కారణంగా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో ఆడే భారత జట్టులో సూర్యకు చోటు దక్కడం కష్టమేనని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ కోచ్ గంభీర్ అదనపు అవకాశం ఇస్తే తప్ప సూర్యకుమార్ కెప్టెన్సీ ప్రయాణానికి బ్రేక్ పడినట్లేనని బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సూర్యకుమార్ స్థానంలో కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ రేసులో వ్యూహాత్మక చతురత కలిగిన శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తుంది. అయితే 2024 ఐపీఎల్లో కేకేఆర్ ట్రోఫీ గెలిచినప్పుడు క్రెడిట్ అంతా మెంటార్ గంభీర్కే దక్కడంతో అప్పట్లో కెప్టెన్ గా ఉన్న అయ్యర్ అసంతృప్తికి గురయ్యాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది సందిగ్ధంగా మారింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరు కూడా తెరపైకొచ్చింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం గతంలోనే గిల్ను దీర్ఘకాలిక కెప్టెన్ గా భావించింది. సూర్యకుమార్ వైదొలిగితే గిల్ మళ్లీ టీ20 జట్టు పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే గిల్ ఓపెనర్ గా, సంజు శాంసన్ వన్డౌన్లో, ఇషాన్ కిషన్ నంబర్ 4లో బ్యాటింగ్ వచ్చేలా భారత జట్టు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగొచ్చు.